విద్యార్థులకు ఉపాధ్యాయులు తల్లిదండ్రుల పర్యవేక్షణ ఎంతో అవసరమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి అన్నారు. బొజ్జనపాలెంలోని సరస్వతి విద్యా మందిర్ 45వ వార్షికోత్సవంలో పాల్గొని మాట్లాడారు. 45 సంవత్సరాల పాటు ప్రభుత్వ సహకారం లేకుండా సరస్వతి శిశు మందిరాన్ని నిర్వహించడం హర్షణీయమని అన్నారు. ఈ పాఠశాలలో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ఉండడం హర్షణీయమని అన్నారు. తాము నిర్వహిస్తున్న విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని పాఠశాలలోని పిల్లల వద్దకు వెళ్లి కొంతసేపు సమయం గడుపుతూ ఉండటం జరుగుతుందన్నారు. తద్వారా పిల్లల యొక్క మానసిక స్థితి తెలుసుకోవడంతో పాటు వారికి కొన్ని సూచనలు చేయడం వలన వారు చెడు వ్యసనాలకు గురి కాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందన్నారు. అదేవిధంగా ఈ పాఠశాలలోని విద్యార్థులకు ఉపాధ్యాయులు క్రీడలు సామాజిక స్థితుల గురించి వివరించాలన్నారు. పాఠశాలకు వెళ్లి ఇంటికి వచ్చిన పిల్లలపై తల్లిదండ్రులు 1 గంట సేపు గడపాలన్నారు. వారి స్నేహితులు వారి అభిరుచుల గురించి ముందుగానే తెలుసుకుని చెడు మార్గాల్లో పట్టకుండా నియంత్రించాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. ఈ పాఠశాల ఇంకా అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల బుచ్చిరెడ్డిపాలెంలోని 45వ వార్షికోత్సవానికి ఇచ్చేసిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పిల్లలు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సరస్వతి శిశు మందిర్ 45 సంవత్సరాల నుంచి ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈరోజు ప్లే క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ప్రస్తుతం 300 సుమారు 20 మంది పిల్లలు ఇక్కడ ఉండడం, వాళ్ళందరికీ కూడా ఇక్కడ విద్యని బోధించడం నిజంగా చాలా సంతోషమైన విషయం. ఈరోజు ఈ సరస్వతి శిశు మందిరం చూస్తుంటే నాకు మా విపిఆర్ ఫౌండేషన్ విపిఆర్ విద్యే గుర్తొస్తుంది. ఎందుకంటే మాకు ఫౌండేషన్ తరఫున ఎన్ని పనులు చేసినా, ఎన్ని సేవలు చేసినా ఆ స్కూల్కి వెళ్ళి మా దగ్గర కూడా ఇంతమంది పిల్లలే ఉన్నారు 6th నుంచి 10th క్లాస్ వరకు. మా పిల్లలతో గడిపిన టైము ఎంపీ గారు కూడా ఎప్పుడు చెప్తుంటారు, ఇక్కడికి వస్తే అన్నీ మర్చిపోవచ్చు పిల్లలతో. అంత ఇష్టం మాకు విపిఆర్ విద్య అంటే. అలాగే ఈరోజు ఇక్కడికి రావడం నిజంగా నాకు చాలా అదృష్టంగా ఉంది. ఇంతమంది పిల్లలకి ఇప్పుడే చూసాం, 2 పిల్లలు ప్రదర్శించిన నాట్యాలు కూడా, ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా వాళ్ళు ప్రదర్శించిన నాటకాలకి అర్థం పట్టారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు అంత చక్కగా దాన్ని పర్ఫార్మెన్స్ చేశారు. అదేవిధంగా చదువు అంటే వ్యాపారం అయిపోయిన ఈ రోజుల్లో ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈ స్కూల్ని నడుపుతున్న ఈ ఫౌండర్స్కి ముందుగా నేను ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇన్ని సంవత్సరాల నుంచి నాకు తెలీదు, పోయిన సంవత్సరం కూడా అన్నోళ్ళు వచ్చి నన్ను పిలవడం జరిగింది, కానీ నేను ఊర్లో లేని కారణం వల్ల రాలేకపోయాను. పోయినసారి అర్జున్ వచ్చాడని చెప్తున్నారు మా బాబు. ఈసారి నాకు రావడం చాలా సంతోషంగా ఉంది. నేను ఇక ప్రతి సంవత్సరం కూడా మీతో వచ్చి మీ యాన్యువల్ డేకి పార్టిసిపేట్ చేస్తానని కూడా చెప్తున్నాను. దేశభక్తి, దైవభక్తి, క్రమశిక్షణ అనే 3 సూత్రాలతో ఈ స్కూల్ సాగుతుంది అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను చూస్తుంటే
ప్రతి ఉపాధ్యాయులను చూస్తుంటే తెలుస్తుంది. అదేవిధంగా విద్యార్థులకి నేను ఇచ్చే సందేశం ఏంటంటే, మీరు చదువు కోసం కేటాయించే ప్రతి నిమిషం మీ భవిష్యత్తుకు బంగారు బాట అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఈరోజు తల్లిదండ్రులు, గురువులు ఎవరు చెప్పినా చదువుకోండి అంటే చిన్న పిల్లలు చాలామంది అది అర్థం కాక ఏముందిలే అనుకుంటారు. కానీ ఈనాటి ఈ పాఠశాల చదివే మీకు మీ బంగారు భవిష్యత్తుకి బాటలు అని ప్రతి బిడ్డ గుర్తించుకోవాలి. గుర్తించుకునే విధంగా ఈ స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులు కూడా వాళ్ళకి చదువు అంటే కేవలం క్లాసుల్లో కూర్చోబెట్టి పాఠాలు చెప్పడమే కాకుండా మారల్ వాల్యూస్తో కూడిన చదువు మీరందరూ అందియాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ పిల్లలే రేపటి మన భవిష్యత్తు తరాలకి పునాదులు లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని తల్లిదండ్రులు మీ చేతుల్లో పెట్టి వీళ్ళు నా బిడ్డని తీర్చిదిద్దుతారు అని చెప్పి మీకు అప్పగించి, తల్లిదండ్రుల కన్నా కూడా ఎక్కువసేపు వాళ్ళు ఉపాధ్యాయులతోనే గడుపుతారు. కాబట్టి ఈరోజు మీరు చూస్తున్నారు సమాజంలో యువత ఎంత పెడదోవని పడుతున్నారో. అవన్నీ లేకుండా వాళ్ళు పెరగాలి, ఎదగాలి, భవిష్యత్తుకి బాటలు వేసుకోవాలి అంటే అతి ముఖ్యమైన పాత్ర ఉపాధ్యాయులదే. కాబట్టి మీరు వాళ్ళకి ప్రతి ఒక్కటి, మీరు రోజులో ఎన్ని గంటలు స్కూల్ ఉంటుందో దాంట్లో కనీసం 1 గంట సేపు మానవతా విలువల గురించి వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా పిల్లల స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ కోసం కొంచెం సమయం కేటాయించాలని కూడా నేను తల్లిదండ్రులను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక బిడ్డ భవిష్యత్తుకి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారధి లాంటి వాళ్ళు. ఇద్దరు మధ్యలో ఉన్న బిడ్డని అత్యుత్తమంగా తీర్చిదిద్దాలంటే ముందు మీరిద్దరూ కలిసి ఆ బిడ్డ మీద శ్రద్ధ చూపించాలని చెప్పి స్కూల్లో ఉపాధ్యాయులు ఎలా చూపిస్తారో తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళారులే, చదువుకున్నారు, ఏముంది అని వదిలేయకూడదు. వాళ్ళతో 1 గంట సేపైనా మీరు కలిసి కూర్చొని ఏమైంది, మీకు స్కూల్లో ఏం జరిగింది, మీ ఫ్రెండ్స్ ఎవరు, మీరు ఎవరితో తిరుగుతున్నారు, ఎలా చదువుతున్నారు, మీకేమైనా ఇబ్బంది ఉందా స్కూల్లో అని చెప్పి పిల్లల్ని హక్కున చేర్చుకొని వాళ్ళని మంచి చెడ్డలు చూసి వాళ్ళని బంగారు భవిష్యత్తు వైపు తీసుకుపోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా చూస్తున్నాం, ప్రతి చిన్న బిడ్డల చేతుల్లో కూడా ఫోన్లు ఉంటున్నాయి. సోషల్ మీడియా అనేది మీ చదువుకి చాలా ఉపయోగపడుతుంది. గూగుల్ సెర్చ్ కానీ ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో ట్యాబ్స్ ఉంటున్నాయి, ల్యాప్టాప్స్ ఉంటున్నాయి. మీ సబ్జెక్ట్స్ దాంట్లోనే కూడా చదువుకోవచ్చు. కానీ దాన్ని మంచికి ఉపయోగించుకోవాలి, కానీ చెడుకి ఉపయోగించుకోకూడదు. ఆ అవగాహనే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు బిడ్డలకు కలిగించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా గాన బిడ్డని మనం తీర్చిదిద్దుకోగలిగితే ఈరోజు సమాజంలో జరుగుతున్న ఈ అకృత్యాలన్నీ కూడా ఇక్కడి నుంచే, మన దగ్గర నుంచే, మన గడప నుంచే, మన స్కూల్ నుంచే అవి తుడిచిపెట్టేయాలని చెప్పి ప్రతి బిడ్డని ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమానంగా తీసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నేను రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా పిల్లలకందరికీ నా ఆశీస్సులు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.